చిన్నమ్మదేవి, నీతో నా సంగమం జరిగినట్టుగా నాకు తప్ప నీకు కూడా తెలీదు. ఈ అమ్మవారి స్తోత్రం ఎక్కడి నుంచి వస్తుంది? హలో నాన్న మనోజ్. తాతయ్య మీరా? నా ఫోన్ నీ బెడ్రూమ్లో మర్చిపోయాను. ఇక్కడే ఉంది తాతయ్య. మేము హాస్పిటల్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్నాం. ఐదు నిమిషాల్లో ఇంటి దగ్గర ఉంటాం మనోజ్. అలాగే తాతయ్య. చిన్నమ్మదేవి స్పృహ తప్పిందంటే నా మంత్రశక్తి పోయింది. ఇప్పుడు చిన్నమ్మదేవి స్పృహలోకి వస్తే ఇవన్నీ చూస్తే తనకు అనుమానం వస్తుంది. చిన్నమ్మదేవిని వెంటనే సోఫాలో కూర్చోబెట్టాలి. హాయ్ కృష్ణవేణి గారు. మనోజ్ గారు, ఏంటి డల్గా ఉన్నారు? డల్గా ఉన్నానా? కొంచెం తలనొప్పిగా ఉంది. టాబ్లెట్ వేసుకుంటారా కృష్ణవేణి గారు? వద్దులేండి. ఏదైనా ఆలోచిస్తూ టెన్షన్ పడ్డారా? కొన్ని క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయిలేండి, అందుకే కొంచెం స్ట్రెస్గా ఉంది. ఓ ఓకే.
తాతయ్య గారు నమస్తే. నమస్తే అమ్మా. మీ ఆరోగ్యం ఎలా ఉంది తాతయ్య గారు? బాగుందమ్మా. అవును, వంశీబాబు ఎలా ఉన్నారమ్మా? బావున్నారు. కృష్ణవేణి గారు, మా నాన్న రాజగోపాల్ గారు. నమస్తే అమ్మా. నమస్తే అంకుల్. రత్నప్రభ గారి పెద్ద కోడలు. మనోజ్ గారు, నాకు మీ నాన్నగారి గురించి ఎప్పుడు చెప్పలేదు. నాకు ప్రతాపరుద్ర గారు, మీ అత్తయ్య రత్నప్రభ గారు బాగా తెలుసమ్మా. మీరు ఓపిగ్గా వింటానంటే నాన్నగారికి నాకు మధ్య ఒక పెద్ద కథ ఉంది. అవునా? ఏదో ఒక రోజు ఆ కథ మీకు చెప్తాను, ఇప్పుడు కాదులేండి. ఇట్స్ ఓకే అండి. మీరు మాట్లాడుతూ ఉండండి. కూర్చోండి కృష్ణవేణి గారు. భాషా, జ్యూస్ తీసుకురా. అలాగే బాస్. మనోజ్ గారు, ఇంతకు ముందు ఒకసారి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఫ్రెండ్ ఎవరో ప్లాస్టిక్ సర్జన్ గురించి ఏదో ఫైల్ గురించి భాష మీతో చెప్తుండగానే విన్నాను. ప్లాస్టిక్ సర్జనా? మనోజ్, నీ ఫ్రెండ్ డాక్టర్ పరశురామ్ గురించేమో. అవును తాతయ్య గారు, డాక్టర్ పరశురామ్ గారి గురించే. యా, అతనా? నా ఫ్రెండే కృష్ణవేణి గారు. ఆయనతో నేను అర్జెంటుగా మాట్లాడాలి. వై నాట్? షూర్. పరశురామ్ మొన్ననే యుఎస్ నుంచి వచ్చి మమ్మల్ని కలిసి వెళ్ళాడమ్మా. బహుశా అదే రోజు నువ్వు వచ్చావనుకుంటా. పరశురామ్ గారి ఇంటికి వచ్చారా? అవునమ్మా. ఏం లేదు, ఒక సర్జరీ గురించి డాక్టర్ పరశురామ్ గారితో మాట్లాడి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి. అయితే ఇప్పుడే మాట్లాడమ్మా మనోజ్. The number you are calling is currently not reachable. Please try again after some time. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో ఫోన్ పనిచేయడం లేదమ్మా. చేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. మీకు ఏ డీటెయిల్స్ కావాలో చెప్పండి కృష్ణవేణి గారు. రీసెంట్ గా విజయవాడలో మొన్న ప్లాస్టిక్ సర్జరీ చేశారు కదా, ఆ సర్జరీ పరశురామ్ గారే చేశారు. దాని గురించి డీటెయిల్స్ కావాలి మనోజ్ గారు. యా, విజయవాడలో ఏదో ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని ఫైల్ చూపించాడు కృష్ణవేణి గారు. ఇందాకొచ్చి నా ఫ్రెండ్ ప్లాస్టిక్ సర్జన్, తను ఫైల్ మర్చిపోయినట్టున్నాడు. లోపల పెట్టు. ఎస్, ఆ రోజు తన ఫైల్ మర్చిపోయి యుఎస్ వెళ్ళిపోయాడు. ఆ ఫైల్ గురించి తను ఫోన్ చేయలేదు, నేను కూడా ఫోన్ చేయటం మర్చిపోయాను తాతయ్య. మనోజ్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ ఫైల్ నాకు ఇవ్వగలరా? ఆ ఫైల్తో నీకేం పనమ్మా? పరశురామ్ గారు ఒక అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఆ డీటెయిల్స్ నాకు కావాలి తాతయ్య గారు. భాషా, భాషా, చెప్పండి బాస్. నా ఫ్రెండ్ డాక్టర్ పరశురామ్ ఒక ఫైల్ మర్చిపోయి వెళ్ళాడు. గుర్తొచ్చింది బాస్. ఆ ఫైల్ ఒకసారి తీసుకురా. అలాగే బాస్. కృష్ణవేణి గారు, ఏదైనా ఇంపార్టెంట్ అయితే డాక్టర్ పరశురామ్ని 24 గంటల్లో మీతో మాట్లాడిస్తాను. నాకు ఫైల్ ఇస్తే సరిపోతుంది. ప్రస్తుతానికి డాక్టర్తో మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే కృష్ణవేణి గారు. బాస్, ఫైల్. థ్యాంక్ యూ.
మనోజ్ గారు, ఈ ఫైల్ నేను తీసుకోవచ్చా? షూర్ కృష్ణవేణి గారు, అలాగే తీసుకోండి. ఎందుకు ఏంటి అనేది మీకు తర్వాత చెప్తాను. అయ్యో, అసలు విషయం మర్చిపోయాను. రేపు మా మరిది అరవింద్ పెళ్ళి. బయలుదేరే ముందు ఫోన్ చేస్తే నేను అడ్రస్ చెప్తాను. మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం కృష్ణవేణి గారు. మయూరి, అన్ని శారీస్ బాగున్నాయి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. లేదు శశి, ఆ కడప చంద్రకళ నాకంటే కాస్ట్లీ చీర కట్టుకొని నా ముందు పోజులు కొడుతోంది. కడప చంద్రకళ కంటే అదిరిపోయే శారీ కట్టాలి, అంతే కదా. అందుకే ఆలోచిస్తున్నాను. అయ్యో మయూరి, అసలు నీకు చంద్రకళకి కంపారిజన్ ఏంటి? నీకో విషయం చెప్పనా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఈ పార్టీకి టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అయి ఉండేదానికి తెలుసా? మయూరి, నువ్వు హీరోయిన్ అయి ఉంటే సమంత, ఇలియానా, లావణ్య త్రిపాఠి, కాజలు వీళ్ళందరూ నీ ముందు నిలబడలేక ఫేడ్ అవుట్ అయి ఉండేవాళ్ళు తెలుసా? అది మయూరి నీ రేంజ్. అమ్మో, ఎన్ని రోజులకి నా భార్యని పొగిడే అవకాశం వచ్చిందో, మొత్తానికి పొగిడేశాను. అప్పుడప్పుడు భార్యల్ని పొగిడితే మన కంట్రోల్లో ఉంటారు. ఇంకోసారి ఇలా చెత్త చెత్తగా పొగిడావో చెత్త బుట్టలో వేసి తగిలేస్తా. అబ్బే, అస్సలు పొగడ్ను. అది కాదు శశి, నా చీరల సంగతి పక్కన పెట్టు. నువ్వింకేమైనా ఆలోచించవేంటి? ఏ విషయం? కృష్ణవేణి పెద్ద కొడలే మన నెత్తి మీద కూర్చుంది. ఇప్పుడు ఇంకో అనాథమ్మాయి వచ్చి రెండో కొడలవుతుంది. మన జమీందార్ ఆస్తంతా ఇలా అనాథల పాలవుతుంటే మనం చూస్తూ ఉండాలా? ఏదో ఒకటి చెయ్యాలి మయూరి. అదాలోచించండి, అంతేకాని పొగిడితే పడిపోతుంది నా పెళ్ళామని అనుకోకండి. అర్థమైంది మయూరి. మయూరి, 2 రోజుల నుంచి కృష్ణవేణి అరవిందులు సీక్రెట్గా తెగ డిస్కషన్ చేసుకోవడం గమనిస్తున్నాను. అవునా? కృష్ణవేణి ఏదో హడావిడి చేస్తోంది. ఇందాకే హడావిడిగా బయటికెళ్ళింది. ఏదో జరుగుతుందని అనుమానం మయూరి. అయ్యో, పెళ్లికి ఏ చీర కట్టుకోవాలబ్బా? చంద్రకళ, ఉసే కడప, ఏమయ్యా మీ పెళ్లి బట్టలు రెడీ అయినాయా? ఎక్కడే ఆ టైలర్ మస్తాన్ గాడు ఇదిగో అదుగోని చావు కొడుతున్నాడు. అది సరే గాని నువ్వేంటి చీరల దుకాణం పెట్టావు? ఏమయ్యా, పెళ్లికి ఏ చీర కట్టుకోవాలో అర్థం కావట్లేదయ్యా. అయితే ఓ పని చెయ్యి, ఫ్యాన్ షర్ట్ వేసేసుకో. చి పొండి. నువ్వేమైనా 16 ఏళ్ల పడుచు పిల్లవా? కాదా? అబ్బో, నువ్వు ఫీల్ అయితే సరిపోద్దా? ఏంది యాంటీగా మాట్లాడుతున్నారేంది? ఓసే, యాంటీగా కదే, నువ్వు ఆంటీవని గుర్తు చేద్దామని. పెద్ద సైంటిస్ట్ లా కనిపెట్టినారులే గాని
అది కాదయ్యా, మయూరి నాకంటే సూపర్ డిజైన్ శారీ కట్టుకుని నా ముందే బిల్డప్ ఇస్తాది. అందుకే తనకంటే మంచి చీర సెలెక్ట్ చేసుకోవాలి. కడప నీకు పచ్చి నిజం చెప్పనా? ఏందయ్యా? నువ్వు ఏ చీర కట్టుకున్నా అందంగా ఉంటావే. అసలు నీ ముందు మయూరి అంతే. నువ్వు శారీ, చుడిదార్, లంగావోణి ఏ డ్రెస్ వేసుకున్నా సరే సూపరే నువ్వు. ఏమే నెమలికే నాట్యం నేర్పగలిగే అందచందాలే నీవి. ఓసే హంసకే నడకలు నేర్పే నడకే నీది. అజంతా శిల్పం నిన్ను చూస్తే అసూయ పడిపోద్దే. ఏమే ఓసారి నీ లెఫ్ట్ టర్న్ ఇచ్చుకో. అబ్బబ్బబ్బబ్బా రైట్ సత్యభామే, అలా రైట్ కి తిరుగు. అబ్బబ్బబ్బబ్బా రుక్మిణే, టోటల్ గా రంభ ఊరసి మేనకల్ని తలదన్నే అందమే నీది. సో నువ్వు ఏ చీర కట్టుకున్నా అందంగానే ఉంటావే. అబ్బో ఏమండి, భార్యల్ని పొగడాలంటే ఎన్ని కిలో క్యాలరీలు వేస్ట్ అయిపోతాయో. పొగడలేక చావాలంతే. పెళ్ళాం గాడిదైనా గుర్రం అని పొగడాల్సిందే. హలో, ఇది ఏ మొగుడికి తప్పదండి. ఏమయ్యా? ఏం కడప? థ్యాంక్స్ అయ్యా. ఎలా ఉన్నారు మేడం? నేను హ్యాపీగా ఉన్నాను కళ్యాణ్. నువ్వెలా ఉన్నావు? మీరు అనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది కదా మేడం? అంతా ఓకే. నిన్నెవరు ఫాలో చేయలేదు కదా? ఎవరు ఫాలో కాలేదు మేడం. ఎవరూ లేరు మేడం. ఈ 2 రోజులు రూమ్ లాక్ చేసుకుని సీక్రెట్ గా ఉన్నావు కదా? ఎవరికి అనుమానం రాకుండా రూమ్లోనే ఉన్నాను మేడం. ఇక్కడికి రావడం కూడా నన్ను ఎవరూ చూడలేదు మేడం.
అసలు ఆ 2 days ఎందుకు నన్ను సీక్రెట్గా ఉండమని చెప్పారు మేడం? కళ్యాణ్, నిన్ను భవానీ శంకర్లు స్పృహ తప్పించి తీసుకెళ్లారు. అవును, బ్రతికుండగానే సమాధి చేయాలనుకున్నారు. అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి మీకు ఫోన్ చేసి చెప్పాను మేడం. నువ్వక్కడి నుంచి తప్పించుకుని వచ్చి ఆ విషయం చెప్పాకే నాకు అంజలి గురించి ఒక క్లారిటీ వచ్చింది కళ్యాణ్. మనం అనుకున్నట్టుగానే త్రిష ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది కళ్యాణ్.